నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఏఐసిసి అబ్జర్వర్ నారాయణపేట్ జిల్లా బుజ్జ సంధ్యారెడ్డి తోటి ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అమెరికాలో రజతోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఏంది అనిపించేది నా బొంద? ఇవాళ తండ్రి బతుకున్నప్పుడే పిండం పెడుతుంది కవితీడ. వాళ్ళంట రజోత్సవాలు చేసుకుంటున్నారంట, అది చేసుకుంటున్నారంట. ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెడుతుంది కవిత. పాపము ఆ మనిషికి చేతగాక పామౌదులో వండుకుంటే కనీసం అయ్యో రామనుకునే అంత టైం కూడా ఇస్తలేదు. దాన్ని చూసి మురువాలనా, దీన్ని చూసి ఏడవాలనా అయ్యోమయ్యో పరిస్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లో కవిత తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనిషి. ఇవాళ బీఆర్ఎస్ తండ్రి ఏం తక్కువ చేసిండు? జాగృతి పెట్టిన రోజు తెలంగాణ భవన్ లో కవిత పేరు ఎందుకు పెట్టినా అని చెప్పిండు. నా బిడ్డ పేరు కవిత అని ఇట్లా పెట్టినా అని చెప్పి ఆ రోజు మురిసినప్పుడు నేను స్వయాన పక్కనే ఉన్న ఎంపీగా ఉన్నప్పుడు, ఎవరు ఎంపీగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు, నిజంగా ఇలాంటి తండ్రి నాకెందుకు లేడని ఆ రోజు నేను బాధపడ్డా. కానీ ఈ రోజు ఇలాంటి బిడ్డ నాకుందని సంతోషపడి, ఇలాంటి బిడ్డ నా కడుపులో ఎట్లా పుట్టిందని చెప్పి ఇలా కేసీఆర్ గారు ఆయన ఆత్మ చచ్చిపోక ముందుకే ఇక మొత్తం కవిత ఆస్తుల గురించి, పంపకాల గురించి, పార్టీ గురించి. పార్టీ అనేది నీ అయ్యా జాగిరి ఏం కాదమ్మా. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అనేది మీ అయ్యా ఆలోచన ఉంది. కానీ ఇవాళ కొన్ని వందల మంది ఉద్యమకారులు ఎంతో మంది బలిదానాలు చేస్తే కానీ తెలంగాణ రాలేదు. ములిగి ఉద్యమం నుంచి ఇలా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చింది సోనియమ్మ. ఇవాళ నీకు తెలంగాణ రాష్ట్రాన్ని మీ కుటుంబం మొత్తము పందికొక్కులాగా దోసుకొని తిన్నారు. ఆ దాచుకొని ఇప్పుడు పంచుకుందామనేటప్పుడు బయటపడ్డాయి. నీకింత నాకింత అని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కోవట్లు అన్నావు చూడు, కోవట్ ఎవరు? నువ్వేనంట. నీకు విషయం తెలుసా? రేవంత్ రెడ్డికి కోవట్లు ఉన్నారు, బీఆర్ఎస్ అన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీలో కోవట్ కవితనే. మరి అట్లనే అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలకు 6 మందిని ఎమ్మెల్యేలను తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తారు. గాంధీ భవన్ అడుగు దొక్కే గేటును టచ్ చేసే రైట్ అర్హత నీకుందా? ఈ దొంగలకు, దోపిడిదారులకు, ఈ చీప్ లిక్కర్లు దందాలు చేసుకున్నట్లకు కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ ఇయ్యదు, బలహీన వర్గాలకు ఇస్తుంది. అది నువ్వు అర్థం చేసుకో. ఇవాళ నువ్వేదో బ్లాక్ మెయిలింగ్ చేసి, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయడం అనేది మానుకో. ఇది మీకు పక్కగా, ఇది మీ కుటుంబంతోని, ఇక్కడ మీ కుటుంబం కోసము, ఇవాళ మీ కుటుంబం కోసమే ఇవాళ తెలంగాణ మొత్తం అసలు వాళ్ళ అర్థం కాకుండా ఉంది. మీ కుటుంబ సమస్యను తీసుకొచ్చి జాతీయ సమస్యలాగా, అంతర్జాతీయ సమస్యలాగా మాట్లాడుతున్నవేంది? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మీరు ఎట్లా పోతా మాకెందుకు, మీరెందుకు గొంగల దుంకుతా మాకెందుకు? నీకు ఎవడాడు? ఉన్న ఎమ్మెల్యే ఎవడ రమ్మను, నీ పక్కన ఎవరో కూసమను. ఈ పావని గౌడు లేకపోతే ఇంకేదో గౌడు ఉందిగా అమ్మాయి, మహిళలందరూ ఉన్నారుగా, వాళ్ళని వచ్చి స్పందించమని నీ పక్కన కూసోమను. నువ్వు చేసింది కరెక్ట్ అని అమ్మాయిలను అడగండి. తెలంగాణలో ఇవాళ కేసీఆర్ జాతిపిత అని ఓగడే ఓర్లింది. మరి మీ జాతిపిత అగౌరవపరుస్తుంటే ఇలా వాళ్ళు లోపల తుక్కతు కుడుకుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అట మునిగిపోయే పడవనంట. ఎవరిది మునిగిపోతుంది? ఓ దిక్కు మీ భావనేమో నా టిఆర్ఎస్ ని అమ్ముడు పెట్టినావు, నా టిఆర్ఎస్ పార్టీ నాకు ఇయ్యని మీ బావ అంటుండు. ఓయ్ బిఆర్ఎస్ పార్టీని నేనే అధ్యక్షుని అయితా అని చెప్పి మీ తండ్రిని మెడ మీద కూర్చున్నాడు. నువ్వేమే వీళ్ళిద్దరు కాదు, నాకే వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వు అంటావు. ఈ అమ్మ బతుకున్న తండ్రికి పిండాలు పెడుతుర్రు. ఏం బిడ్డలు, ఏం కొడుకులు రాయ్య మీరు? ఇదేం బతుకులురా నాయన? తెలంగాణలో ఇలాంటి నిజంగా కూడా అసలు ఎవరు ఉండరు అనుకుంటా. మళ్ళా నువ్వు షర్మిలకి పోటీ పెట్టుకుంటున్నావు. షర్మిల తండ్రి చచ్చిపోయినాక ఆయన ఆశయాలను భుజస్వందాల మీద వేసుకొని ఆంధ్ర తెలంగాణ ప్రజల కోసం రాజకీయం చేసింది. అన్న మధ్యలో ఇడిచిపెట్టి అన్న జైలుకు పోతే అన్న ఆశయాలను ప్రజలలో ధైర్యం నింపనీకే 6000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. నీకెక్కడ? నీ ఇంట్లో 2 అంతస్తులు కట్టుకుంటే ఇంట్లో లిఫ్ట్ పెట్టుకున్నావు. నువ్వు ఇంట్లో కాలు బయట పెట్టంగానే కారు నీ గడప కాడికి రావాలి. నువ్వు షర్మిలకు పోటీ పెట్టుకుంటావు. ఏంది ఈ రోజు నువ్వు మాట్లాడేది? ఒంటి మీద సోయిండి మాట్లాడుతున్నావా? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినావు. దళితులకు అవమానం జరిగిందా? మరి మీ నాయన దళితులను ఆ రోజు దళిత సీఎంను, డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు నీ నోరు పడిపోయింది. అప్పుడు రాజయ్యని తీసేసినప్పుడు నీ నోరు ఎక్కడ పోయిందమ్మా? అదే మన ఆయన కొప్పులీశ్వర్ గారిని పక్క జరగమని చెప్పినప్పుడు కేసీఆర్ గారు ట్రోల్ అయినప్పుడు నీ నోరు పడిపోయిందా? ఇవాళ నీకు నీ అధికారం పోయిన తర్వాత నిజంగా నువ్వు నికాసైన లీడర్ అయితే, నిజామాబాద్ లో ఓడిపోయిన దానివి అయితే, నిజామాబాద్ ప్రజల కోసమే నిజంగా నువ్వు కష్టపడాలనుకుంటే అక్కడనే నువ్వు మళ్ళీ నిలబడాల్సింది. ఎంపీ అక్కడ వదిలిపెట్టేసి వచ్చి మళ్ళీ దొడ్డిదారిలో ఎమ్మెల్సీ తెచ్చుకొని మళ్ళీ ఇలా పెద్ద ఏదో తెగ ఫీల్ అయిపోతున్నావు. జాగృతి అని. జాగృతి అడక తినటోళ్ళు నీకన్నా అడక తినటోళ్ళు అయ్యావు. కవిత మళ్ళీ జిల్లాల పర్యటన మొదలుపెట్టింది. అక్కడ ఫ్లెక్సీలు పెట్టారు.
అక్కడ ఫ్లెక్సీలో కేటీఆర్ ఫోటో తీసేశారు, కేవలం కేసీఆర్ కవిత ఫోటోనే మాత్రం కనిపిస్తున్నాయి. అవన్నీ చిల్లర రాజకీయాలు తమ్ముడు. ఒక్కడే చెప్తున్నా, మీ లోకల్ టీవీ ద్వారా నీకు దమ్ము ధైర్యం కలేజా ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చలో నువ్వు ప్రజలకు రా, అప్పుడు నీకు సమాధానం చెప్తాం. అప్పుడు నువ్వు జాతీయ పార్టీ పెట్టుకుంటావా, ప్రాంతీయ పార్టీ పెట్టుకుంటావా, జాగృతి దుకాణం ఓపెన్ చేస్తావా, భారత జాగృతి పెట్టుకుంటావా, నువ్వు ఏంది అనేది అప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పు. ఏంది నీ బతుకుదెరువు కోసం బతుకుదెరువు కోసం బతుకమ్మని వాడుకున్నావు, ఇప్పుడు తెలంగాణ ప్రజలను మన సెంటిమెంట్ తో కొడుతున్నావు, దళితులు అంటున్నావు. సిగ్గుండాల నీకు. మూడు ఎకరాల భూమి ఇస్తాను మీ అయ్యా, అప్పుడే నోరు పడిపోయిందా? నువ్వు లేవు, అప్పుడు ఎంపీగానే ఉన్నావు. అప్పుడు మహిళలకు అప్పుడు ప్రాధాన్యత లేదంటున్నావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉంది మహిళలకు, మీ పార్టీలో ఎక్కడుంది? నువ్వు ఒక్కదానివే ఉన్నావు. అంత గౌరవం ఇచ్చినా కూడా ఇవాళ గౌరవం లేకుండా వేసుకున్నావు. నీ ఇజ్జత్ నువ్వు తీసుకుంటున్నావు. ఏం తక్కువ చేసిందమ్మా మీ పార్టీ మీకు? ఇవాళ ఏదో చేస్తున్నావు నువ్వు. ఆడపిల్ల అణిగి ఉండాలని కాదు, ఆడ ఉన్న ఆడపిల్లనే, ఆడపిల్ల లాగానే ఉండాలి. కొన్ని అద్దులు ఉండాలి మనకు. యాదో నువ్వు లేచి ఎగరబాకు. నేనంత సీన్ లేదు, ఎవడు నమ్మడు. ఏ రోజైతే తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి నువ్వు ఢిల్లీ తివార్ జైల్లో పెట్టినా అప్పుడే నీ బతుకు బస్ స్టాండ్ అయ్యింది. నువ్వు ఇప్పుడు జాగృతి సంస్థ పెట్టినా కూడా ఒక కార్పొరేట్ సంస్థనే అది. ఆ సంస్థలో కొంతమంది ఉద్యోగాలందరేమో కంప్యూటర్ చేస్తే వీళ్ళందరేమో కాండవలు వేసుకొని జై కవితక్క అంటలే తప్ప నిన్ను చూసి ఎవడు రాడు. నీ మాట మీద అసలు నమ్మకం కాదు. అసలు పొద్దునేం మాట్లాడుతావు తెలియదు, రేపేం మాట్లాడుతుందో తెలియదు, మధ్యాహ్నం ఏం మాట్లాడుతుందో తెలియదు. నీది ఒక బతుకు, నువ్వు ఒక అది. ఇవాళ తెలంగాణ జాతిపిత అని మీ తండ్రి అని చెప్పుకున్నావు. ఆ జాతిపితకు పుట్టిన పిలవు నువ్వు. ఇవాళ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని. డబ్బుల కోసం నీ రాజకీయాలు వివరాలు ఇట్లా చేస్తావా? నీకు ఎక్కువ స్వేచ్ఛనిచ్చిండు, అందుకనే కేసీఆర్. అందుకే నిన్ను చూసే మహిళలకు గౌరవం ఇవ్వకుండా పోయిండేమో ఫస్ట్ టర్మ్ లో మంత్రి పదవి ఇవ్వకుండా. నీలాంటిది అయితే ఎవ్వరికి ఉండొద్దు, ఏ తండ్రి కూడా ఉండొద్దు.